ద్వారకాలోని శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. నీటిలో మునిగి ద్వారకలోని గుడిని సందర్శించారు. గుజరాత్ పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతును ప్రారంభించిన అనంతరం ద్వారక వెళ్లిన ప్రధాని ఆక్సిజన్ పెట్టుకుని నీటిలో ఉన్న ద్వారకాలోని పురాతన శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్లారు. శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకున్నారు. నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం దివ్యమైన అనుభవమని, తాను ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తి, పురాతన యుగానికి కనెక్ట్ అయ్యారు. భగవాన్ శ్రీకృష్ణుడు అందరినీ అనుగ్రహించుగాక అని మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. గుజరాత్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని. గుజరాత్ లోని ద్వారకాలో దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెనని ప్రధాని మోదీ ప్రారంభించారు. సుదర్శన సేతు పేరుతో 979 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఓఖా, బేట్ ద్వారకా దీపాలను కలుపుతూ ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. 2017 అక్టోబర్లో 2.3 కిలోమీటర్ల వంతెనకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇది కొత్త ద్వారక, పాత ద్వారక మధ్య లింక్ ఉంటుంది.